సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 31వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. నిన్న దమయంతి హంసకు కొన్ని సూచనలు చేస్తోంది. నలుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సందర్భాల్లో నా ప్రస్తావన చేయకూడదో ఆయా సందర్భాలను ఇక్కడ ప్రస్తావన చేస్తూ, అంతఃపురంలో ఉన్నప్పుడు స్త్రీల మధ్యన ఉంటాడు కాబట్టి ఇదిగో ఆ సందర్భంలో వేరే స్త్రీని అతను వద్దంటాడు కాబట్టి అలాంటి సందర్భాన్ని చూసి మాట్లాడాల్సింది అని చెబుతోంది. అతడు శుద్ధాంతగతుడైన అప్పుడు నీవు నా ప్రసంగంబు చేత విన్ననువుగాదు, భామిని ముఖ దాక్షిణ్య బలము గలిమి ఇతర కాంత నిషేధించునెవడైనా. ఇది నేను చెప్పుకున్నది. దానికి కంటిన్యూషన్లో ఇవాళ నాగతి విన్నవించుటయనర్హము సుమ్ము నిజావరోధ సంభోగ నితాంత తృప్తుడగు భూపతికిన్ సలిలంబు దప్పి ఓ త్రాగిన వారికింపగునే. సలిలంబు దప్పి ఓ త్రాగిన వారికింపగునే. తన్పును తీయదనంబు వాసనాయోగము గల్గెనే నీయు ఖగోత్తమ నిర్మల వారిపూరముల్. అలాగే నాగతి విన్నవించుటయనర్హము సుమ్ము నిజావరోధ సంభోగ నితాంత తృప్తుడగు భూపతికిన్ సలిలంబు దప్పివో ద్రాగిన వారికింపగునే. తన్పును తీయదనంబు వాసనాయోగము గల్గనేనియు ఖగోత్తమ నిర్మల వారిపూరముల్. నా సంగతిని వినిపించడానికి అనర్హము సుమ్ము తగినది కాదు. ఏ సందర్భం తగినదే కాదంటే నిజావరోధ సంభోగ నితాంత తృప్తుడగు భూపతికి. అంతఃపుర కాంతలు, అంతఃపుర రాణులు, రాజుగారు కదా, రాణివాసంలో ఉంటాడు. ఆ రాణివాసంలో యొక్క పొందుతోటి ఉన్న సందర్భంలో తన యొక్క అవరోధ అంతఃపుర కాంతలయందు సంభోగ నితాంత తృప్తుడు, సంభోగం చేత నితాంత తృప్తుడగు అంతులేని సంతోషం కలిగి ఉన్న సందర్భంలో, తృప్తి కలిగి ఉన్న సందర్భంలో భూపతికి ఈ సంగతి చెప్పడానికి వీల్లేదు. రాజుగారికి ఈ మాట చెప్పకూడదు. ఎందుకని? ఆయన అంతఃపుర రాణులతో సుఖంగా ఉన్న సందర్భంలో ఈ దమయంతి సంగతిని చెప్పడానికి అవకాశం లేదు. చెబితే వినడు కదా. ఎలా అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పింది. ఏమిటంటే సలిలంబు దప్పివో త్రాగిన వారికి ఇంపగునే. తన్పును తీయదనంబు వాసనా యోగము గల్గనే నీయు నిర్మల వారిపూరముల్. ఖగోత్తమా దప్పితీరా నీరు తాగిన తర్వాత, దప్పి తీరే విధంగా పూర్తిగా నీరు తాగిన తర్వాత చల్లనైనా తీయనైనా వాసన కలిగిన నిర్మలమైన నీటిని తీసుకొచ్చినా కూడా తాగడు కదా. అది ఎలా తాగడో అలాగే అంతఃపుర రాణులతోటి సంభోగ నితాంత తృప్తుడైనటువంటి భూపతికి నా గతి విన్నవించుట అయుక్తము, అనర్హము. ఇలా ఈ సందర్భాన్ని చెప్పింది. నిజానికి ఒక
పెళ్లి కాని కన్య ఇలా చెప్పటం అనేది కొంత అనౌచిత్యంగా అనిపిస్తున్నా మన్మథ తాప ప్రేరితయ్యి దాని యొక్క ఉధృతి చేత ఇలాంటి మాటలన్నీ కూడా చెబుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాట చివరిలో కవి చెబుతాడు అలా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రాజుగారికి అనేక మంది రాణులు ఉండటం అనేది ఆ రోజుల్లో అదొక సంప్రదాయం. అందుచేత వేరే రాణులు ఉంటారని వాళ్ళ ఎడ ఈమెకి సపత్ని మాత్సర్యం ఉండకూడదని ఇవన్నీ ఉంటాయి. నాగది విన్నవించుట ఎనరహము సుమ్ము నిజావరోధ సంభోగ నితాంత తృప్తుడగు భూపతికిన్ సలిలంబుదపి ఓ త్రగిన వారి ఇంపగునే. తన్పు అంటే చల్లదనం, తీయదనంబు తీయగా ఉండడం, వాసనాయోగము కలిగినే నియున్ వాసన యోగం కలిగినా కూడా నిర్మల వారి పూర్ణము ఇంపగునే. నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు. ఎందుకంటే దాహం వేసిన వాడు మళ్ళీ తాగలేడు కదా, అందువల్ల అది ఎలా అంత చక్కగా దాహం తీర్చుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు ఇస్తే ఎట్లా అయితే స్వీకరించడో అలాగే నన్ను కూడా స్వీకరించడు అని చెప్పటం. అందువల్ల ఆయా సందర్భాలను వదిలిపెట్టాలి, ఆయా సందర్భాల్లో నా ప్రస్తావన చేయొద్దు అని. అధిక రోషకషాయతస్వంతుడైన నరబతికి విన్నవింపకునాయవస్థ పైత్యదోషోదయం పున పరుసమైన జిహ్వకు పంచదారయుచ్చేదుగాదే. ఇక్కడ మరో సందర్భం ఏమిటంటే అధిక రోష కషాయత స్వాంతుడు, మిక్కిలి కోపంతో ఉన్నటువంటి వాడు. అధిక రోషం, మిక్కిలి కోపంతో కలుషితమైనటువంటి మనసు కలిగిన వాడు, కఠినమైన మనసు కలిగినటువంటి వాడు. అటువంటి నరపతికి విన్నవింపకు నా అవస్థ, నా సంగతి అప్పుడు చెప్పద్దు. ఎందుకుని? ఆయన అప్పటికే అధిక రోష కషాయ స్వాంతుడు, ఆయన అప్పటికే కోపంతో ఉన్నాడు. సాధారణంగా పైత్య దోషోదయమున పరుసనైన జిహ్వెక్కకు, పైత్య దోషంతో కఠినమైనటువంటి నాలికకు పంచదారయో చేదుగాదే, తీయనైన పంచదార కూడా చేదే అవుతుంది అని. పైత్య దోషం చేత, పైత్య దోషోదయమున పరుసనైన జిహ్వేకకు, అది నాలుక. ఎటువంటి నాలుక అది? పరుషమైన నాలుక. అటువంటి నాలుకకు పంచదార కూడా చేదే. అదేవిధంగా అసలే కోపం మీద ఉన్నాడు ఆయన, అధిక రోష కషాయత స్వాంతుడు. అటువంటి రాజుకి విన్నవింపకు నా అవస్థ. ఇక్కడ పంచదార ఎట్లా చేదవుతుందో అక్కడ నా మాట కూడా చేదే అవుతుంది, అది అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే పంచదార అని పోల్చుకోవటం వల్ల తాను ఎంత దమయంతి పంచదారతో పోల్చుకోవటం. సరే, ఎంత వినయం ఉన్నా ఎంత అందం ఉన్నా పంచదారలాగా ఈ సందర్భంలో చేదే అవుతుంది అని. ఎంత తీయనైందైనా ఆ మాట కానీ ఆ రూపం కానీ సందర్భం వచ్చేసరికి అక్కడికి అది చేదవుతుంది అని. కారణం ఏమిటంటే ఆయన అంతకుముందే రోష కషాయితుడై ఉన్నందువల్ల. అటువంటి సందర్భాల్లో కూడా చెప్పొద్దు అని. ఇక్కడ కూడా దృష్టాంత అలంకారం ఉంది, అంతకుముందు అంటూ కూడా దృష్టాంత అలంకారం ఉంది. బింబ ప్రతిబింబ భావము దృష్టాంతము అని. బింబ ప్రతిబింబ భావము దృష్టాంతము. దాదాపుగా ఏ పద్యంలోనూ 2-3 అలంకారాలు లేకుండా లేవు. దాదాపు అన్ని పద్యాల్లోనూ 2-3 అలంకారాలు వస్తూనే ఉన్నాయి. సరే, కదిసిన తెరంగు కార్యాంతరాసక్త చిత్తుడైన పతికి చెప్పవలవదు
అనవబోధ నిద్ర అవమాన ముద్రకు ప్రథమ కారణం ఉపక్షిరాజా. మరొక సందర్భాన్ని చెబుతోంది. ఇక్కడేమిటంటే కదిసిన తెరంగు, కదిసి సమీపించి నా తెరంగు నా యొక్క విషయాన్ని కార్యాంతరాసక్త చిత్తుడైన పతికి చెప్పవలవదు. వేరే పనిలో నిమగ్నమై ఉన్నటువంటి రాజుగారికి చెప్పద్దు. కార్యాంతర ఆసక్త చిత్తుడు, కార్యాంతరంలో చిక్కుకున్నటువంటి మనస్సు, అటువంటి మనస్సు కలిగిన పతికి చెప్పవలవదు, చెప్పద్దు అని. ఎందుకుని? అనవబోధ నిద్ర అవమాన ముద్రకు ప్రథమ కారణం ఉపచిరాజా. అక్కడ ఆయన చక్కగా తెలుసుకొనలేని ఒక నిద్ర, అనవబోధ నిద్ర, అవబోధం కాదు ఇది, అనవబోధం. అనవబోధం అంటే చక్కగా తెలుసుకోలేకపోవటం అనేటువంటి నిద్ర. అది అంటే ఆయన పని వ్యగ్రత చేత, వేరే పని హడావుడిగా ఉండటం వల్ల దీన్ని అంత శ్రద్ధగా వినలేడు. అది అవమాన ముద్రకు ప్రథమ కారణంబు, అవమాన ముద్రకు తిరస్కృతికి ప్రథమ కారణం అవుతుంది ఓ పక్షిరాజా. కాబట్టి తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయన సావధానుడై ఉన్నప్పుడు మాత్రమే నా విషయాన్ని చెప్పు అని. ఆయన కార్యాంతరాసక్తుడుగా ఉన్నప్పుడు మాత్రం నా విషయం చెప్పొద్దు అని. కరిసిన ఆతరంగు కార్యాంతరాసక్త చిత్తుడైన పతికి చెప్పవలవదు. అనవబోధ నిద్ర అవమాన ముద్రకు ప్రథమ కారణంబు పక్షిరాజా. కావున అవసరం పెరిగి ఆత్యంతిగా సిద్ధి విలంబి సిద్ధులయందు నీకు నెయ్యది సుఖంబై తోచును అది చూచుకొనున్నది అని ఆ పైదలి మదనోన్మాదమునం చేసి లజ్జాభారంబు ఉజ్జగించి కులకన్యాజనములకు ఉచితంబు గాని అతి ప్రౌఢవచనములను పలికిన. ఇక్కడ చెప్పాడు కవి మాట. ఏమంటాడు? కావున అవసరం పెరిగి, సరే సందర్భం సమయం, అవసరం అంటే సమయం అని, అసలు సమయం తెలిసి ఆత్యంతిగా సిద్ధి విలంబ సిద్ధి అంటే, ఆత్యంతిగా సిద్ధి అంటే అసలు కలకపోవటం, ఆత్యంతిగా సిద్ధి, బొత్తిగా సిద్ధిలేమి అని. అసలు కలగకపోవడం, సిద్ధి కలగకపోవడం అంటే పని కాకపోవడం. రెండు, విలంబి సిద్ధి. విలంబి సిద్ధి అంటే కొంచెం ఎడబాటుతో జరగడం, కొంచెం ఆలస్యంగా జరగడం. విలంబము అంటే ఆలస్యం. విలంబి సిద్ధి వేరే కాలంలో జరగడం, కాస్త ఆలస్యంగా జరగడం అనేది. ఈ రెండిటిలో నీకు ఏది సుఖంపై తోచు అది చూసుకున్నది. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులను బట్టి ఏది నీకు సరిగ్గా ఉంది అనుకుంటే దాన్ని చెయ్యి అని. ఆ పైదలి స్త్రీ అని అర్థం, దమయంతి, మదనోన్మాదమునం చేసి, మదనోన్మాదము, మదనం యొక్క పరాకాష్ట ఒక రకంగా, ఉన్మాదం అంటే పిచ్చి, లజ్జాభరంబు ఉజ్జగించి సిగ్గును వదిలిపెట్టి కులకన్యాజనంబులకు ఉచితంబులు కాని, కుల స్త్రీలకు ఉచితం కానటువంటి అతి ప్రౌఢవచనములను పలికిన. అది ఉచితంగానే పలుకులు పలుకుతోంది. అయితే ఎందుకు అంటే మదనోన్మాదం అని కారణం చెబుతున్నాడు. ఇది కవి ఇప్పటిదాకా చెప్పిన 2-3 సందర్భాల్లో చెప్పినటువంటి వాటన్నిటికీ ఈ ఒక్క మాటతోటి సమాధానం చెప్పాడు. అది మదనోన్మాదంగా ఉంది కాబట్టి లజ్జను వదిలిపెట్టి ఈ రకంగా మాట్లాడుతోంది. కులకన్యలకు తగని విధంగా మాట్లాడుతోంది. అతి ప్రౌఢ వచనంబులను పలికిన. ఆ పరమేష్టి వాహన కులాగ్రణి భీమతనూజ మన్మథాజ్ఞాపరతంత్రతం నలవశంవద మానసగా నెరింగి చెంచూపుట మౌనముద్ర ధరించూచి వినిద్ర వివేకశాలి ఉద్యాపన చేసే కన్ను కొనలందు తొలంకగ మందహాసముల్. ఆ పరమేష్టి వాహన కులాగ్రణి,
బ్రహ్మ యొక్క వాహనానికి వారమైనటువంటి ఆ కులంలో అగ్రణైనటువంటి ఈ రాజహంస అని. భీమతనూజ మన్మథాజ్ఞా పరతంత్రతన్, భీమతనూజ అయినటువంటి దమయంతి యొక్క మన్మథాజ్ఞా పరతంత్రతన్, మన్మధుని యొక్క ఆజ్ఞలకి పరతంత్రయై వశ్రురాలై నలవశంవద మనసగా నెరింగి, నలుని యందు మనస్సు లగ్నమైన దానినిగా గ్రహించి చెంచూపుట మౌన ముద్ర ధరించూచి వినిద్ర వివేకశాలి, వినిద్ర వివేకశాలి ఈ రెండు కూడా ఆ రాజహంసకు విశేషణాలు. ఉద్యాపన చేస కనుగొనలందు తొలంకగ మందహాసముల్, ఉద్యాపన చేస కనుగొనలందు తొలంకగ మందహాసముల్, కనుకొలకల యందు చిరునవ్వులు తొలగుతూ ఉండగా మౌనముద్రకు ఇదిగో ఉద్యాపన చేసింది అని, మౌనం వీడింది అని. మౌనం వీడి ఏం చెబుతోందో చూద్దాం. మందహాసంతో చక్కగా చెబుతోందట. మందహాసముల్ దొలంకగన్, చంచూపుటమైన ముద్రను ఉద్యాపన చేశాము, మౌన ముద్రను ఉద్యాపన చేసింది, వదిలిపెట్టింది అని. మౌనం వదిలిపెట్టి మాట్లాడటం మొదలుపెట్టింది. ఏం మాట్లాడుతోందో చూద్దాం. వినుమింతి ఈ అర్థమును ఘటింపగజేయ పుష్పనారాచుండు పూటకాపు, సమరూప లావణ్య సౌందర్యమగు మిథునంబు కూర్పకపోడు నలిన భవుడు, నిను చేరి నిషధనాధుని ఇంద్రియములకు నిజదేవ భూయంబు నివ్వటిల్లు, కనులు చల్లగా కనుగొందును నేను మిమ్మిరువురదేవి దేవరను బోలే, నీవు మా రాజుపై కూర్మి నెరయగలిగి చిత్తమ రసేయకున్నట్టు చెప్పిదిప్పుడు, వినుము నీవును అతని నెమ్మనమునందు గలుగు నీ మీది ప్రేమంబులని నలిన బదన. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఇప్పటి వరకు నలుడి విషయం చెప్పలేదు. ఇప్పటి వరకు నలుని సంగతి ఏ విధంగానూ చెప్పలేదు. దమయంతికి నలుడి మీద ప్రేమ కలిగించేటట్టు నలుడు గురించి చాలా విషయాలు చెప్పింది, కానీ నలుడికి దమయంతి అంటే ఇష్టం అనే సంగతి ఇప్పటిదాకా చెప్పలేదు. ఇక్కడ ఈ పద్యం చివరిలో ఆ మాట చెబుతోంది. నీవు మహారాజుపై కూర్మిని ఎరయగలిగి చిత్తమ రసేయకున్నట్టు చెప్పిదిప్పుడు, వినుము నీవును అతని నెమ్మనమునందు గలుగు నీ మీది ప్రేమంబు నలిన వదన. నీకు కూడా నీవు ఎంతైతే ఇప్పుడు దాకా నలుడి మీద ప్రేమ ఉందని అరలేకుండా చెబుతున్నావో, చిత్తము అరసేయకున్నట్టు చెప్పింది ఇప్పుడు. ఎలాంటి అరమరిక లేకుండా ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు. కాబట్టి వినుము నీవును అతని నెమ్మనమునందు, అతని యొక్క మనస్సునందు కలుగును నీ మీది ప్రేమంబు నలిన వదన, నీ మీద ఆయనకు కూడా ప్రేమ ఉన్నది అని ఇప్పుడు చెబుతాను. ఇది ఇంతకు ముందు మొదట్లో వచ్చి రాగానే ఆ మాట చెప్పలేదు. ఎందుకుని? అసలు ఈమె మనసులో ఏముందో తెలుసుకోకుండా చెప్పడం అసమంజసం. అందువల్ల దమయంతి మనసులో ఏముందో ముందు తెలుసుకున్నాడు, తర్వాత నరుడి విషయం చెప్పడం మొదలుపెట్టాడు. ఒకటి. రెండోది, ఒకవేళ దమయంతి కనుక నలుడి యందు ప్రేమభావం లేదనుకుందాం, అప్పుడు తొందరపడి నలుడి గురించి చెబితే అది అవమానం అవుతుంది.
అందువల్ల కూడా దూ దూతం అనే దానిలో రకరకాలుగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు, కాస్త ఎగ్జాగరేషన్ చేసి చెప్పేవాళ్ళు, సమాధానం తిరిగి తీసుకెళ్లేవాళ్ళు. చూడండి ఇక్కడ ఎలా ఉందో, దీనికి 3 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారని చెప్తాడు. కాబట్టి దూతలు ముత్తరంగులు అని చెప్పారు. 3 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారట. ఆ ముగ్గురు ఎవరంటే నిసృష్టార్థో మిత్తార్థశ్చ తథా సందేశహారక అని. నిసృష్టార్థం, మితార్థం, సందేశహారకం. అంటే ఉన్నదొన్నట్టు చెప్పేవాడు సందేశహారకుడు, సందేశహార సందేశహారక అని. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పడం. యావత్ భాషతో సందేశహారక సందేశకారక కారక. నిసృష్టార్థం అనేటువంటిది ఆ కార్యం అయ్యేదాకా చెప్పటం, నిసృష్టమైనటువంటి అర్థాన్ని చెప్పటం. మధ్యలో మితార్థం అని ఒకటి ఉన్నది, అది పరిమితంగా ఉంది. మితార్థం, పరిమితం, ఇలా 3 రకాలైనటువంటి దూతలు ఉంటారని. ఇప్పుడు ఈ దూత నిసృష్టార్థ దూత, అందుకే ఇన్ని వివరాలు చెబుతోంది, ఇన్ని రకాలుగా చెబుతోంది. వినుమింతి ఈ అర్థమును ఘటింపగజేయ పుష్పనారాజుండు పూటకాపు. ఇదిగో ఇప్పుడు నీవు చెబుతున్నటువంటి ఈ పని జరగటానికి, ఈ అర్థము, ఈ ప్రయోజనం ఘటించడానికి, కలగటానికి కలగజేసేటువంటి వాడు పుష్పనారాజుండు పూటకాపు అన్నాడు. పుష్పనారాజుడు మన్మధుడు, ఆయన పూటకూలి, ఒక రకంగా పూటకాపు, ప్రతిభువు అని. అంటే సాధారణంగా ఆ పనిని చేయటానికి పూనుకునేవాడు అని అర్థం చెప్పచ్చు. వినుమింతి ఈ అర్థమును ఘటింపగజేయ పుష్పనారాజుండు పూటగాపు. పుష్పాలు బాణాలుగా కలిగినటువంటి మన్మధుడు దీనికి పూనుకునేటువంటి వాడు, పూటకాపు. సమరూప లావణ్య సౌందర్యమగు మిథునంబు కూర్పకపోడు నలిన భవుడు. నలిన భవుడు అంటే బ్రహ్మ. సమరూప లావణ్య సౌందర్యమగు మిథునంబు కూర్పకపోడు. అనురూపం కాదు, సమరూపం, సమానమైనటువంటి రూప సౌందర్యాలు కలిగినటువంటి జంటను బ్రహ్మ కలపకపోడు. సమరూప లావణ్య సౌందర్యమగు మిథునంబు కూర్పకపోడు నలిన భవుడు. నిను చేరి నిషధనాథుని ఇంద్రియములకు నిజదేవ భూయంబు నివ్వటిల్లు. ఇదిగో నేను చేరినటువంటి నిషధనాథుని యొక్క ఇంద్రియాలకు నిజదేవ భూయంబు నివ్వటిల్లు. దైవత్వమే సిద్ధిస్తుంది అని. దేవభూయము అంటే దైవత్వం, అది సిద్ధిస్తుంది అని. నివ్వటిల్లు కలుగును అని. కన్నులు చల్లగా గనుగొందు నేను మిమ్మిరువుర దేవిదేవరను బోలి. కన్నులు చల్లగా కనుగొందును మీ ఇద్దరిని కూడా నేను దేవీ దేవరలాగా. దేవి దేవర, నీవు మహారాజుపై కూర్మి నెరయగలిగి చిత్తమ రసేయకున్నట్లు చెప్పితిప్పుడు. నీవు మా రాజు మీద స్నేహం ఉంది, ప్రేమ ఉంది అనే సంగతిని చిత్తమ అరసేయకుండా చెప్పినట్లు చెప్పావు. చిత్తంలో ఏమాత్రము కూడా అరమరిక లేనట్టుగా ఉన్నదన్నట్టు చెప్పితివి. ఇప్పుడు వినుము నీవును, ఇప్పుడు నీవు కూడా విను. అతని నెమనమునందు, అతని మనసులో కలుగు నీ మీది ప్రేమము నలిన వదన. నీ మీద ప్రేమ ఉన్నది అని చెబుతోంది. వెలది సంకల్ప శోభాన విదతియందు అతడు చూడంగ సంచరింతు అహరహంబు
ధరణిపుడు దీర్ఘ నిశ్వాస భరమునించున అద్భుతముగాదమీ చందమరసి చూడా. ఇక్కడ కూడా వెలది సంకల్ప సోపాన వితతి అందు. సంకల్ప సోపాన వితతి, మెట్లు. సోపానం అంటే మెట్లు, దాని యొక్క వరుస. వితతి కూడా సంకల్పం అనేటువంటి సోపాన మెట్లు, సంకల్పం అనేటువంటి మెట్ల యొక్క వరుస. అతడు చూడంగా సంచరింతున అహరహంబు. అహరహము కూడా, నిత్యము కూడా అతడు చూడంగా సంచరింతు. ధరణిపుడు దీర్ఘ నిశ్వాస భరము నించును అద్భుతముగాదమి చందం అరసి చూడ. ధరణిపుడు రాజు దీర్ఘ నిశ్వాస భరము నించు. దీర్ఘ నిశ్వాసనలను, దీర్ఘ నిశ్వాసం, నిట్టూర్పుల్ని నిగుడిస్తూ ఉంటాడట. అద్భుతముగాదే మీ చందం అరసి చూడ. ఇక్కడ సంకల్ప మాత్రం చేతనే. ఇక్కడ దమయంతి రాదు, ఆయన చూడడు, ఇదంతా ఏముండదు కదా. ఇది కేవలం సంకల్ప మాత్రం చేత. సోపానములు మీది మీదుగా ఎట్లు ఎగువకపోతూ ఉంటాయో అట్లాగే అతని కోరికలు కూడా ఏమవుతూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ ఉంటాయి. పెరగటమే, తరగటమే ఉండదు. ఎందుకంటే సోపానాలు, మెట్లు పైకి వెళ్ళటమే కాబట్టి. కాబట్టి కోరికల పరంపరలో ముందు కోరిన ఒక కోరిక కన్నా పిమ్మట కోరినది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఒకటో మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు లాగా పైకి ఎక్కుతూ ఉంటుంది కాబట్టి. కాబట్టి ఈ సంకల్పము యందు ఆమె సంచరించుట అనగా ఆమెతోటి భోగములకే అయి ఉండుట. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. హంసతూలిగా తల్పంబునందు మేను చేర్చినప్పుడు నేత్ర రాజీవయుగము చేరి చుంబించి మోహింపజేయనతని అతివా నిద్రయు నీవు నేమవుదురొక్కో. ఇక్కడ హంసతూలిగా తల్పం మీద పడుకున్నప్పుడు, మేను చేర్చినప్పుడు నేత్ర రాజీవయుగము చేరి చుంబించి ఆ కళ్ళని ముద్దు పెట్టుకుని మోహింపజేయునతని అతివ నిద్రయు నీవు నేమవుదురొక్కో. ఇక్కడ కళ్ళకి నిద్ర రావు అని. ఎందుకు రాదు అంటే ఆ కళ్ళ, ఆ నిద్రలో కూడా ఇదిగో ఈమె యొక్క ఆకారము రూపమే కనిపిస్తోంది, దమయంతి యొక్క ఆకారమే కనిపిస్తోంది అని. అది ఇక్కడ చేరి చుమ్మించి మోహింపజేయన్ అతని అతివా నిద్రయు నీవు ఏమవుదురొక్కో. నిద్ర రాదు. ఇక్కడ అతివ కళలోకి వచ్చినట్టు అయింది. ఇప్పుడు అతివ నిద్రయు నీవును ఏమవుదురొక్కో. ఏమవుదురొక్కో అంటే అక్కడ భౌతికంగా కనిపించరు, కానీ నిద్ర రాకుండా చేస్తున్నట్టు అయింది. అందువల్ల నిద్రయు నీవు ఏమవుతారో కదా అంటారు. చేరి చుమ్మించి మోహింపజేయునతని అని. చేయన్ అతని అతివ నిద్రయు నీవు ఏమవుదురొక్కో. ఇలా అతన్ని కనుక మోహింపజేస్తే చివరికి నీవు నిద్ర కూడా ఏమైపోతారు అని. నీవు లేకపోవడం వల్ల అతనికి నిద్రయు లేకపోయింది అని చెప్పడం ఒక మాటలో. బాల ఆలేఖ్యమయ భవన్మూర్తి సౌందర్య సందర్శన లాలసుండును. ఈ వచనం రేపు చూద్దాం సమయం. ఓకే, స్వస్తి. శ్రీనాథుని శృంగారాయుక్తం కావ్య పట్టణం కావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.